సినీ నటుడు నాగచైతన్య ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు. ఇలా అయిన వార్తలలో నిలవడానికి కారణం రెండో పెళ్లి చేసుకోవడమే కారణమని చెప్పాలి. నాగచైతన్య ముందుగా సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహిక జీవితం కూడా 3 సంవత్సరాల పాటు సవ్యంగా సాగిన అనంతరం మనస్పార్థాల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా సమంతకు దూరమైన నాగచైతన్య శోభితను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరన లేదా వచ్చే ఏడాది మొదట్లో వీరి వివాహం జరగబోతుందని తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాగచైతన్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అనంతరం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా తన పెళ్లి గురించి పలు విషయాలు కూడా తెలిపారు. ఇకపోతే సమంత నాగచైతన్య ఇద్దరు ఏం మాయ చేసావే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడటం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం జరిగింది. ఇలా ప్రేమలో ఉంటూనే వీరిద్దరు కలిసి పలు సినిమాల్లో నటించారు. ఇక పెళ్లి తర్వాత కూడా నాగచైతన్య సమంత నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇక సమంతకు దూరమై శోభిత భ్రమలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు శోభితతో కలిసి ఈయన ఒక సినిమాలో కూడా నటించలేదు. ఈ క్రమంలోనే మీడియా వారు నాగచైతన్యను ప్రశ్నిస్తూ సరైన స్క్రిప్ట్ కనుక దొరికితే మీరు శోభితతో సినిమాలు చేయడానికి సిద్ధమేనా అంటూ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెప్తూ ఇప్పటికైతే ఎలాంటి ప్లానింగ్స్ లేవని చెప్పకనే చెప్పారు. సమంతతో కలిసి నటించినట్టు శోభితతో తాను నటించలేనని, అందుకే అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని నాగచైతన్య ఈ సందర్భంగా వెల్లడించారు. ఇప్పటికే అలాంటి ప్లానింగ్స్ లేకపోయినా రాబోయే రోజులలో వీరిద్దరు కలిసి ఏదైనా సినిమాలో నటిస్తారా లేదా అనే విషయం అయితే తెలియాల్సింది. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ ద ఎండ్. ఓకే దెన్ సీ యు, బై బై.